భారత్ చరిత్ర రాసేసింది. చైనా చేయలేదు, అమెరికా చేయలేదు, యూరోప్ చేయలేదు, కానీ భారత్ చేసింది. మీరు మీ స్వంత కళ్లతో చూడండి. భారత్ హైపర్సానిక్ క్రూజ్ మిజైల్ యొక్క సక్సెస్ఫుల్ టెస్ట్ చేసింది. అది లాంగ్ రేంజ్ ట్రాజెక్టరీ హైపర్సానిక్ క్రూజ్ మిజైల్. కానీ అన్నింటికంటే షాకింగ్ విషయమేంటంటే మొదటి టెస్ట్లోనే 100% పర్ఫెక్ట్ స్కోర్. ఇది అర్థం కావడం లేదా? ఒక్క నిమిషం ఆగండి. రష్యా చూడండి. రష్యా అవంగార్డ్ హైపర్సానిక్ మిజైల్ బనాయించింది. అది పనిచేయడానికి 5 అటెంప్ట్స్ పట్టింది. కానీ భారత్ మొదటి ట్రైలోనే అర్జున్లా చిడియాకి ఆంక్ మార్దిల్లి. ఇది ఎంత పెద్ద అచీవ్మెంట్ అంటే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది వరల్డ్ యొక్క డిఫెన్స్ ఈక్వేషన్ని ఎలా పర్మనెంట్గా మార్చేసిందో. స్టే చేయండి. మొదట అర్థం చేసుకోండి, హైపర్సానిక్ అంటే ఏంటి. చాలామంది అనుకుంటారు సూపర్సానిక్ కంటే కొంచెం ఫాస్ట్ అయి ఉంటుంది అని. కానీ అది కంప్లీట్ రాంగ్ అండర్స్టాండింగ్. సౌండ్ స్పీడ్ని మనం మ్యాక్తో మెజర్ చేస్తాం. సౌండ్ కంటే ఒకసారి ఫాస్ట్ అంటే మ్యాక్ 1, రెండుసార్లు ఫాస్ట్ అంటే మ్యాక్ 2. సూపర్సానిక్ అంటే మ్యాక్ 1 నుంచి మ్యాక్ 5 వరకు, అంటే సౌండ్ కంటే 1 నుంచి 5 రెట్లు వేగం. హైపర్సానిక్ అంటే మ్యాక్ 5 కంటే ఎక్కువ. మన కొత్త మిజైల్ యొక్క స్పీడ్ ఏంటంటే కనీసం మ్యాక్ 10, అంటే సౌండ్ కంటే 10 రెట్లు వేగం. నంబర్స్లో చెబితే 1 గంటకి 12,000 కిలోమీటర్లు, 1 సెకండ్లో 3.3 కిలోమీటర్లు. బుల్లెట్ స్పీడ్ కంటే 10 రెట్లు ఫాస్ట్. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, శత్రువు దగ్గర ఉన్న రేడార్ దీన్ని డిటెక్ట్ చేసే సమయానికి మిజైల్ ఆల్రెడీ టార్గెట్ దగ్గర ఉంటుంది. వార్నింగ్ వచ్చే లోపే డ్యామేజ్ అయిపోతుంది. అంత స్పీడ్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇండియా చేసింది ఆర్డినరీ హైపర్సానిక్ మిజైల్ కాదు, లాంగ్ రేంజ్ ట్రాజెక్టరీ హైపర్సానిక్ క్రూజ్ మిజైల్. ఇందులో 3 వర్డ్స్ ముఖ్యమైనవి: లాంగ్ రేంజ్, ట్రాజెక్టరీ, క్రూజ్. మొదట క్రూజ్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. మిజైల్స్ 2 టైప్స్, బలిస్టిక్ మిజైల్స్ మరియు క్రూజ్ మిజైల్స్. బలిస్టిక్ మిజైల్స్ ఏంటంటే రాకెట్లా స్ట్రెయిట్ పైకి వెళ్తాయి, అట్మాస్ఫియర్ బయటికి వెళ్తాయి. అక్కడ నుంచి గ్రావిటీ బలంతో టార్గెట్ మీద పడతాయి. వీటిని ట్రాక్ చేయడం రిలేటివ్లీ పాసిబుల్. క్రూజ్ మిజైల్స్ ఏంటంటే అవి అట్మాస్ఫియర్లోనే ఉంటాయి, లో ఆల్టిట్యూడ్లో ఫ్లై చేస్తాయి, గాల్లో ఒక ఎయిర్క్రాఫ్ట్లా కదులుతాయి, మిడ్ కోర్స్లో డైరెక్షన్ మార్చుకోగలవు, టెరెయిన్ ఫాలో చేస్తాయి, పర్వతాల వెనక దాక్కుని వెళ్లగలవు. హైపర్సానిక్ క్రూజ్ మిజైల్ అంటే క్రూజ్ మిజైల్ యొక్క మెనూవరబిలిటీతో హైపర్సానిక్ స్పీడ్. ఇది అన్నింటికంటే డిఫికల్ట్ కాంబినేషన్. అందుకే ప్రపంచంలో దీన్ని బనాయించడం రష్యాకి మాత్రమే గతంలో పాసిబుల్ అయింది, అది కూడా లిమిటెడ్ రేంజ్తో. ఇప్పుడు ఇండియా సాధించింది. ఇప్పుడు రేంజ్ గురించి మాట్లాడుకోండి. ఇక్కడే ఇండియా అందర్నీ పాస్ చేసింది. రష్యా హైపర్సానిక్ క్రూజ్ మిజైల్ రేంజ్ ఎంత తెలుసా? 750 నుంచి 1000 కిలోమీటర్స్. ఇండియా హైపర్సానిక్ క్రూజ్ మిజైల్ రేంజ్ 1500 కిలోమీటర్స్. ఇది వరల్డ్లో ఇప్పటివరకు ఎగ్జిస్ట్ అయిన లాంగెస్ట్ రేంజ్ హైపర్సానిక్ క్రూజ్ మిజైల్. రష్యా కంటే 50% ఎక్కువ రేంజ్. అమెరికా, చైనా ఇంకా దీన్ని బనాయించనే లేదు. కానీ 1500 కిలోమీటర్స్ అంటే ప్రాక్టికల్గా ఏమిటో అర్థం చేసుకోండి. ఇండియా నుంచి ఫైర్ చేస్తే పాకిస్తాన్ మొత్తం రేంజ్లో వస్తుంది, చైనా యొక్క సగం టెరిటరీ రేంజ్లో వస్తుంది, ఇరాన్లో సగం కంటే ఎక్కువ రేంజ్లో వస్తుంది. ఇండియన్ ఓషన్ మొత్తంలో ఎక్కడ ఉన్న ఎనిమీ వార్షిప్ అయినా ఒక్క షాట్లో డిస్ట్రాయ్ చేయవచ్చు. ఒక్క మిజైల్, ఒక్క షాట్, అంతే. కానీ దీన్ని అంత స్పెషల్గా చేసేది రేంజ్ మాత్రమే కాదు, దీన్ని అన్స్టాపబుల్గా చేసేది దాని స్పీడ్ మరియు మెనూవరబిలిటీ కాంబినేషన్. మన దగ్గర అగ్ని మిజైల్ ఉంది, దాని రేంజ్ 5000 కిలోమీటర్స్, చాలా ఇంప్రెసివ్. కానీ ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. అగ్ని లాంటి బలిస్టిక్ మిజైల్స్ని థియరిటికల్గా ఎనిమీ డిఫెన్స్ సిస్టమ్స్ డిటెక్ట్ చేయగలవు, ఇంటర్సెప్ట్ చేయడానికి ట్రై చేయగలవు. ఆల్వేస్ సక్సెస్ అవ్వవు, కానీ ఛాన్స్ ఉంది. హైపర్సానిక్ మిజైల్ విషయంలో ఛాన్స్ లేదు. ఎందుకంటే దీని స్పీడ్ వల్ల డిటెక్ట్ అయ్యే సమయానికి ఆల్రెడీ దగ్గరికి వచ్చేసుంటుంది. దీని లో ఆల్టిట్యూడ్ ఫ్లైట్ వల్ల రేడార్కి కష్టంగా ఉంటుంది. దీని మిడ్ కోర్స్ మెనూవరింగ్ వల్ల పాత్ ప్రెడిక్ట్ చేయడం ఇంపాసిబుల్. అన్నింటికంటే ఇంపార్టెంట్, దీన్ని ఇంటర్సెప్ట్ చేయగల యాంటీ హైపర్సానిక్ డిఫెన్స్ సిస్టమ్ ఇంకా ప్రపంచంలో ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వదంటే హైపర్సానిక్ మిజైల్ బనాయించడమే అందరికీ ఇంపాసిబుల్ అయింది. అది బనాయించలేని వాళ్లు దాన్ని కౌంటర్ చేయడానికి డిఫెన్స్ సిస్టమ్ ఎలా తయారు చేస్తారు? అందుకే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, మినిమం 15 నుంచి 20 సంవత్సరాలు ఈ మిజైల్ని ఇంటర్సెప్ట్ చేయగల టెక్నాలజీ రాదు అని. అంటే ఈ రోజు నుంచి 2040 దాకా ఈ మిస్సైల్ అజేయం, ఇన్విన్సిబుల్.
ఒక్కసారి ఫైర్ చేస్తే టార్గెట్ డెస్ట్రాయ్ అవుతుంది పీరియడ్. ఇప్పుడు పర్ఫెక్ట్ స్కోర్ గురించి డీప్గా అర్థం చేసుకోండి. మిస్సైల్ టెస్ట్ అంటే సింప్లీ ఫైర్ చేసి టార్గెట్ కొట్టడం కాదు. అది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. ఒక మిస్సైల్లో వందల ఇండివిజువల్ సిస్టమ్స్ ఉంటాయి. ప్రపల్షన్ సిస్టమ్, గైడెన్స్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్, కంట్రోల్ సర్ఫేసెస్, థర్మల్ ప్రొటెక్షన్, సీకర్ హెడ్, కమ్యూనికేషన్ సిస్టమ్, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా పనిచేయాలి. కానీ ఒక టెస్ట్లో అన్నీ పర్ఫెక్ట్గా పనిచేయడం చాలా రేర్. సాధారణంగా ఏదో ఒక సిస్టంలో మైనర్ ఇష్యూ వస్తుంది. దాన్ని ఫిక్స్ చేస్తారు, మళ్లీ టెస్ట్ చేస్తారు. ఇలా మల్టిపుల్ ఇటరేషన్స్ జరుగుతాయి. అమెరికా హైపర్సానిక్ ప్రోగ్రామ్స్, మల్టిపుల్ ఫెయిల్యూర్స్. కానీ ఇండియా మొదటి అటెంప్ట్లోనే అన్ని సిస్టమ్స్ పర్ఫెక్ట్గా పనిచేశాయి. అన్ని పారామీటర్స్ మెట్ అయ్యాయి. ఒక్క గ్లిచ్ లేదు. దీని మీనింగ్ ఏంటంటే ఇండియా సైంటిస్ట్స్ మిసైల్ డిజైన్ దగ్గర్నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు అంత ప్రిసిషన్తో పనిచేశారు అని. థియరీ పర్ఫెక్ట్గా ఉంది, ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంది. ఇది అత్యంత రేర్ కాంబినేషన్. దీని ప్రాక్టికల్ ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోండి. పర్ఫెక్ట్ స్కోర్ లేకపోతే నార్మల్గా 2 నుంచి 3 సంవత్సరాలు ఎడిషనల్ టెస్టింగ్ జరుగుతుంది. మల్టిపుల్ ఫిక్సెస్ జరుగుతాయి, బడ్జెట్ పెరుగుతుంది, టైమ్లైన్ ఎక్స్టెండ్ అవుతుంది. పర్ఫెక్ట్ స్కోర్ వచ్చింది కాబట్టి మరో కొన్ని ఫైనల్ ట్రయల్స్ మాత్రమే చేస్తారు. ఆ తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ మరియు నేవీలో ఇండక్ట్ చేయవచ్చు. 2 సంవత్సరాల ప్లాన్ ఉంటే అది 6 మంత్స్లో కంప్లీట్ అవుతుంది. అంటే చాలా తొందరగా ఈ మిస్సైల్ మన సోల్జర్స్ చేతిలో ఉంటుంది. శత్రువులకి నైట్మేర్ మొదలవుతుంది. ఇప్పుడు ఆనెస్ట్గా ఒక్క విషయం చెప్పండి. ఇది వింటే మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. చైనా మరియు అమెరికా అంత మనీ స్పెండ్ చేస్తున్నారు, వేల కోట్లు, లాక్స్ ఆఫ్ సైంటిస్ట్స్, కానీ అచీవ్ చేయలేదు. ఇండియా ఎలా చేసింది? ఇది వ్యాలిడ్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏంటంటే ఇండియా డిఆర్డిఓ అప్రోచ్. ఇండియా లిమిటెడ్ రిసోర్సెస్తో పనిచేస్తుంది, బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. కానీ ఇండియా సైంటిస్ట్స్ ఎఫిషియన్సీ అసాధారణం. వాళ్ళు జుగాడ్ టెక్నాలజీ అని మీరు డిస్మిస్ చేయకండి. ఇది ప్యూర్ సైన్స్, ప్యూర్ ఇంజనీరింగ్. వాళ్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ వరల్డ్ క్లాస్. అగ్ని మిసైల్స్, బ్రహ్మోస్, అస్త్ర ఒక్కొక్కటి ప్రూవ్ చేసింది ఇండియా లిమిటెడ్ రిసోర్సెస్తో అన్లిమిటెడ్ రిజల్ట్స్ తీసుకొస్తుంది అని. ఈ హైపర్సానిక్ మిసైల్ అదే ట్రెడిషన్ కంటిన్యూ చేసింది. అమెరికా బిలియన్స్ స్పెండ్ చేసింది, ఫెయిల్ అయింది. ఇండియా ఫ్రాక్షన్ ఆఫ్ దట్ కాస్ట్తో ఫస్ట్ అటెంప్ట్లోనే పర్ఫెక్ట్ అయింది. ఇది ఇండియా సైంటిస్ట్స్కి ట్రిబ్యూట్ ఇవ్వాల్సిన మూమెంట్. ఇప్పుడు జియోపొలిటికల్ ఇంపాక్ట్ అర్థం చేసుకోండి. చైనా దగ్గర 1.4 మిలియన్ ఆర్మీ ఉంది. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. ఒక్క వెపన్తో ఇండియా ఆ ఎంటైర్ ఈక్వేషన్ మార్చేసింది. పాకిస్తాన్ మొత్తం రేంజ్లో ఉంది ఈ మిసైల్కి. ఇస్లామాబాద్ నుంచి కరాచీ వరకు, లాహోర్ నుంచి రావల్పిండి వరకు మిలిటరీ బేసిస్ అన్నీ రేంజ్లో ఉన్నాయి. వాటిని ఇంటర్సెప్ట్ చేయగల సిస్టమ్ పాకిస్తాన్ దగ్గర లేదు. 20 సంవత్సరాలు వచ్చే పాసిబిలిటీ లేదు. చైనా విషయంలో టిబెట్ బార్డర్ దగ్గరి బేసిస్, సౌత్ చైనా సీలో షిప్స్, జిన్జియాంగ్ మిలిటరీ ఇన్స్టలేషన్స్ అన్నీ వల్నరబుల్. ఇండియన్ ఓషన్లో ఏ కంట్రీ వార్షిప్ వచ్చినా రేంజ్లో ఉంటుంది. ఇండియన్ నేవల్ సుప్రీమసీ ఇప్పుడొక న్యూ లెవెల్కి వచ్చింది. అందుకే ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఇండియా ఈ మిసైల్తో ఏషియా యొక్క మిలిటరీ బ్యాలెన్స్ పర్మనెంట్గా షిఫ్ట్ చేసిందని. ఇది మీకు, మీ పిల్లలకి, వాళ్ల పిల్లలకి సెక్యూరిటీ ఇచ్చే అచీవ్మెంట్. ఒక స్ట్రాంగ్ నేషన్కి స్ట్రాంగ్ డిఫెన్స్ కావాలి. ఇండియా ఆ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకుంటోంది. ఒక్కో స్టెప్ వేస్తోంది. అగ్ని వచ్చింది, బ్రహ్మోస్ వచ్చింది, S-400 వచ్చింది, ఇప్పుడు హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ వచ్చింది. ఒక్కొక్క అచీవ్మెంట్తో ఇండియా ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తోంది, మాతో జాగ్రత్తగా ఉండండి అని. ఇది 140 కోట్ల మంది ఇండియన్స్ యొక్క డ్రీమ్. ఆ డ్రీమ్ని డిఆర్డిఓ సైంటిస్ట్స్ నిజం చేశారు, మొదటి అటెంప్ట్లోనే పర్ఫెక్ట్ స్కోర్తో. ఇండియా సైంటిస్ట్స్కి, ఇండియాకి థ్యాంక్ యూ చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ అచీవ్మెంట్ ప్రతి ఇండియన్కి తెలియాలి. కామెంట్లో చెప్పండి ఈ మిసైల్ గురించి మీకేమనిపించిందో. జై హింద్.